4వ శ్లోకం చూసుకోండి. క్రియా సుయుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియా సుయుక్తైర్నృపచార చక్షుషః న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. లక్ష్మి గారు చదవండి. గురుగారు శ్రీ గురుభ్యో నమః. క్రియా సుయుక్తైర్నుపచారు చక్షసో చార చక్షసో చారు కాదు చార. క్రియా సుయుక్తైర్నుపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహరీ చ దుర్లభం. మనోహారి ఉందా అండి? మనోహరి ఉంది. అలా పడిందా? మనోహారి సరైంది. మనోహారి నా దాంట్లో మనోహరి అయినా ఉంది. క్రియాసు యుక్తైర్నుపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. గురుగారు క్రియా సుయుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియా సుయుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. విజయ్ కుమార్ హలో చదవండి. విజయ్ కుమార్ గారు ప్రాబ్లం ఉందా? నెట్ శైలజ గారు మీరు చదవండి. చుషో నవంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియాసు యుక్తైర్నృప చారు చక్షుషో న వంచనీయాః. చారు కాదు, సారీ అదే 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 కరెక్ట్. అది ఎందుకు అట్లా భలే మిస్టేక్ జరుగుతుంది. 4 సార్లు చారు పదం కూడా ఉంది, చారు పదం కూడా ఉంది. అవును అందుకోసం అట్లా మిస్టేక్. క్రియాసు యుక్తైర్నృప చార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. చార చక్షువులు అంటేనేమో చారులే చక్షులు గలవాళ్ళు. నిన్న చెప్పుకున్నాను కదా. చారు చక్షువులు అంటేనేమో సుందరమైన నేత్రం గలవాళ్ళు, అందమైన నేత్రం గలవాళ్ళు. చారులే చక్షువుగా గలవాడు చార చక్షువు. గుడచారులు, చారులు గుడచారులే నేత్రం గలవాళ్ళు. చారు అంటే సుందరమైన, చారు చక్షులు అంటే సుందరమైన నేత్రం గలవాళ్ళు. సరే, శైలజ గారు చదువు.
ఇక్కడ ఇక్కడ ఒకటి అర్థం కాలేదు. నృప అంటే సంబోధన కదా అక్కడ. అవును. అంతే అప్పుడు క్రియా సుయుక్త నృప అని కొద్దిగా ఆగి మళ్ళా చారు చార అక్కర్లేదు. చక్షుషో మీరు నవ. శ్లోకం మామూలు చదవండి, మీకు ఏం సంబంధం లేదు, అర్థంతో సంబంధం లేదు. ఆహా, చందోబద్ధంగా చదువుకుంటూ పోవడం. ఆహా. అట్లా దృపాది పదం విడిగానే అంటున్నాం కదా, క్రియా సుయుక్త నృపచార చక్షుషో అన్నప్పుడు చెప్తాం కదా. మీరు అట్లా అంటున్నారు, సంధిలో వస్తే సంధిలో దీర్ఘం వస్తుంది ఓకే, అక్కడ ఉన్నప్పుడు కూడా ఉమ్. రామాత్రాగచ్చడు రామాత్రాగచ్చడు లాగా వస్తుంది. సవడ దీర్ఘ సంధి రావచ్చు, ఇంకేదో రావచ్చు. ఉహు. ఓకే. అంబత్వాం అనుసంధామి, అంబ అని సంబోధన, త్వాం అక్కడ గురువు అవుతుంది. అంబత్వాం బా వేరే త్వం పెడితే నువ్వు మీరు అక్కడ లఘు అయి కూర్చుంటుంది, ఉమ్. సంబంధం లేదు. చదవండి శైలజ గారు. క్రియాసు యుక్తైర్నుపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోను జీవిభిః అతోర్హసిక్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియాసు యుక్తైర్నుపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోను జీవిభిః అతోర్హసిక్షంతు మసాధు సాధువా హితం మనోహారి చదుర్లభం వచః. అడగారు చదివారా శైలజ? పదవిభాగం చేయండి. అలాగే క్రియాసు యుక్తై నృప చార చక్షుషః న వంచనీయః ప్రభవః అనుజీవి వంచనీయాః ప్రభవః అనుజీవిభిః అతః అర్హసి క్షంతుం అసాధు సాధునా సాధు సాధువా వేరే వా వేరే. సాధు వా హితం మనోహారి చ దుర్లభం వచః. ఇప్పుడు అరుణ గారు చదివారా? చదివానండి. సరే సరే, రాజయ్య గారు మీరు చదవండి. క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోను జీవిభిః అతోర్హసిక్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోను జీవిభిః అతోర్హసిక్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. దీని విభక్తులు చెప్పండి. విభక్తులు చెప్పండి చెప్పండి. చెప్తాను. క్రియాయాం అది క్రియాసు దాని క్రియాయాం క్రియయోః క్రియాసు క్రియాశబ్దः ఆకారాంత స్త్రీలింగో సప్తమి విభక్తి బహువచనాంతః. యుక్తైః యుక్తేన యుక్తాభ్యాం యుక్తైః యుక్త శబ్దः అకారాంతః పుల్లింగో తృతీయ విభక్తి బహువచనం. నృప హే నృప నృప హే నృప హే నృపౌ హే నృపాః. నృప శబ్దः సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనం. చార చక్షుషः చారచక్షు శబ్దः సకారాంతః పుల్లింగో ప్రథమా బహువచనం చక్షుషः. వంచనీయాः వంచనీయ శబ్దः అకారాంతః పుల్లింగో ప్రథమా విభక్తి బహువచనం వంచనీయాः. ప్రభవః ప్రభవः. ప్రభవ శబ్దో అకారాంతః పుల్లింగో ఉకారాంత
ఉకారాంత పుల్లింగో ప్రథమ ప్రథమ విభక్తి బహువచనం. బహువచనం బహువచనం అనుజీవిన్ శబ్ద నకారాంత పుల్లింగో అనుజీవిభిः నకారాంత పుల్లింగో అనుజీవిగా తృతీయ విభక్తి బహువచనం బహువచనం. అనుజీవిభిః అన్నమాట బహువచనం. అసాధు సాధు ఉకారాంత నపుంసకలింగో అతః ఉకారాంత నపుంసకలింగో ప్రథమ విభక్తి ఏకవచనం. సాధువు అంతే. ఉకారాంత నపుంసకలింగో ప్రథమ విభక్తి ఏకవచనం. హితం అకారాంత నపుంసకలింగో ప్రథమ విభక్తి ఏకవచనం. మనోహారి హితే హితాని మనోహారిణి హిత విభక్తులు చెప్పారా? హితం హితే హిత హితం చెప్పాను. హితం హితే హితాని అకారాంత నపుంసకలింగో ప్రథమ విభక్తి ఏకవచనం. మనోహారిణి ఇకారాంత నపుంసకలింగో మనోహారి శబ్ద ప్రథమ విభక్తి ఏకవచనం. అది దుర్లభం అకారాంత నపుంసకలింగో ప్రథమ విభక్తి ఏకవచనం. వచసి వచాంసి అకారాంత నపుంసకలింగో ప్రథమ విభక్తి ఏకవచనం. విభక్తుడి వచ శబ్దం వాక్ శబ్దం ఉంది. వాక్ వాచౌ వాచ అట్లా వస్తుంది. ఇదేమో వచసి శబ్దం. వచసి వచాంసి. దీంట్లో మన క్రియాపదాలు ఏమేమి ఉన్నాయి? క్రియాపదాలు అసాధు ముక్తం. అక్కడ అర్హసి అనే ఒకటి డైరెక్ట్ ధాతు ప్రకారంగా అర్హసి ఒకటి ఉంది. క్రియాపదాలు లేకుండా కూడా వాక్యాన్ని పూర్తించవచ్చు కదా. అట్లాంటి మనకి 3 వాక్యాలు అయినాయి. దుర్లభం 3 వాక్యాలు అయినాయి. మిగతా దుర్లభం వచః నభవతి. దుర్లభం వచః నభవతి అని అధ్యాహారం చేసుకోవచ్చు అనుకుంటా. దుర్లభమే. అదే వచః దుర్లభం. దుర్లభమైంది. దుర్లభ భవేద్ దుర్లభం భవేద్ అని కూడా అనుకోవచ్చు. అదే భవేద్ అనుకోవచ్చు. అట్లా కనబడేది అయితే అర్హసి ఒకటే క్రియ కనబడుతుంది. క్రియ పైన కూడా వంచనీయ నవంచనీయ వంచనీయాః అన్నప్పుడు అది నామవాచకం. అధ్యాహారాన్ని భవేయుః అనొచ్చు. ఇక్కడ సరే ఒకదానికి మనం అర్హసి అంటే అర్థం ఏంటి? మధ్య పురుష ఏకవచనం అంటే అర్హుడవు అవుచున్నావు. ఎవరు? తోమ అని చెప్పుకోవాలి మనం, ఎందుకంటే అర్హసి కదా. అంటే లేకుండా ఆటోమేటిక్ గా వస్తుంది అది. అధ్యాహారం లాగానే. అంటే అక్కడ అర్హసిలో చెంది తగి ఉన్నావు అని నీవే. నీవు లేకున్నా లేకున్నా నీవే. నీవు ఎవరు అంటే దృపాది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ శ్లోకం ఇక్కడి మొదలు పెడతాడు ఎవరు? వనేచరుడు ఈ శ్లోకంతో తను మాట్లాడడం మొదలు పెడుతున్నాడు కనుక ఏ నృప త్వం అర్హసి. దేనికి అర్హసి? క్షంతుం. దేనికి అంటే క్షంతుం క్షమించడానికి. క్షమించడం అంటే సహించడానికి, ఓర్చుకోవడానికి. అంటే రాజులు ఎట్లాంటి వాళ్ళు అంటే చెప్పేటువంటి మహా క్రోధం గల వాళ్ళు. రాజులకు మిత్రులుగా శత్రువుగా ఉండరట. రాజులు ఏదైనా వాళ్లకు సంతోషకరమైనది అయితే వాళ్ళకి ఆనందం పట్టలేకపోతే మెడలో ఉన్నటువంటి హారాలు గీరాలు ఇస్తుంటారు, లేదా చప్పట్లు కొట్టి వాటికి ₹1,00,000 అంటారు. కోపం వచ్చేందుకు మీరు తలగా తీసేయమంటారు. అక్కడ ఇంగిత జ్ఞానాలు అని ఉండవు.
కనుక ముందు ఫస్ట్ చెప్తాడు మాట, ఎందుకంటే నేను చెప్పే మాటను వినాలి. ఫస్ట్ థింగ్ క్షంతుం అర్హసి అంటే ఓర్చుకోవడానికి తగింది. ఏమిటి అది? దేన్ని అంటే నేను చెప్పేటువంటి సాధువా సాధ్యం. అది అసాధు సాధువా, సాధువే గాని అసాధువే గాని నేను చెప్పేది మంచి కావచ్చు కాకపోవచ్చు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వడం నా బాధ్యత. విలేకరి దాంట్లో ఇస్తాడు. జనరల్గా ఉన్నటువంటి విలేకరి యొక్క విధానం ఏంటంటే వార్త ఏముందో అని చెప్తాడు అక్కడ. అది మంచి చెప్పలేదు చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది బాధ్యత. కనుక ఆ విధంగా నేను అక్కడ ఉన్న విషయం చెప్తున్నాను. అది నీకు ఇష్టం ఉండవచ్చు ఉండకపోవచ్చు. కనుక క్షంతుం అర్హసి అన్నాడు. ఎందుకొరకు అంటే ఒక వాక్యం చెప్తాడు. వచః వాక్కు దుర్లభమైందట. ఏం దుర్లభమైంది? వచః వాక్కు. ఆ వాక్కు ఎట్లా ఉంటుంది? అది ఎప్పటికీ కూడా దుర్లభమైన వాక్కు. హితం మనోహారి అంటే మనకు హితమైనటువంటిది మనోహరమైనటువంటి వాక్కు ఉండదు. రెండు అంటే హితము మనోహరంగా ఉండాలని లేదు, మనోహరైనటువంటి హితం కావాలని లేదు. అంటే మంచి మనకు చాలా ఆనందం కలిగింపజేసేటువంటి మనకు హితం కావాలని లేదు. నువ్వు చాలా బాగున్నావు ఏదో రాస్తే నువ్వు నీ అంత గొప్పవాళ్ళే, నీ అంత బ్రహ్మాండ రాసేవాళ్ళడో లేకుంటే నీ అంత గొప్ప చేసేవాళ్ళడో మెచ్చుకుంటే అది నిజంగా కావచ్చు కావచ్చు. కేవలం వాళ్ళు ఏదో స్వార్థం కొరకు వాళ్ళకి ఇష్టానుగుణం కొరకు మనం మెచ్చుకుంటే సంతోషం ఉబ్బిపడద్దు. నిజమా కాదా అని మనలో మనం విచారించుకోవాలి. అది ఒకవేళ ఎవరన్నా నాయన బాగాలేదు ఇట్లా తప్పు చెప్తున్నావు అన్నప్పుడు సహించుకోవాలి. అంటే ఏముంది అని కనుక్కోవాలి. వాళ్ళ మాటను స్వీకరించాలి కానీ నా పని తప్పు పడతావా అని కూడా. కనుక మనకు మనోహరమైనటువంటిది మనకు హితకరమైనటువంటి వచః అంటే వాక్కు దుర్లంగా ఉంటుంది కదా, అందుకొరకు నీవు ఎవరి క్షంతుం అర్హసి అన్నాడు. ఎందుకొరకు వాళ్ళు చెప్తాడు. ఎందుకంటే నవంచనీయ వంచడానికి యోగ్యమైన వారు కారు. ఎవరు? ప్రభవులు. ప్రభవః అంటే మేము కింద పనిచేసేవాళ్ళం. మేము పనిచేసేవాళ్ళు మీకు మీ మేలు కోరేవాళ్ళని తప్పిస్తే ఇది కాదు. కనుక మిమ్మల్ని మేము వంచాలి, మీకు సంతోషకరమైంది కదా అని మేము అసత్య ప్రకారం చెప్పకూడదు, అబద్ధాన్ని చెప్పకూడదు. రాముడి యొక్క దగ్గర ఉన్నటువంటి వాడు గూఢచారులే సీత పట్ల లోకల్లో ఉన్నటువంటి అపవాదాన్ని రాముడికి ఇష్టం లేదు అని చెప్పకుండా ఉండలేదు. వాడు ఉన్నట్టుగా వచ్చి చెప్పారు లోకంలో ఏం జరుగుతుందని చెప్పాడు. తర్వాత రాముడికి ఇష్టమైంది తర్వాత ఏం చేస్తాడని సంగతి తర్వాత. ఒకవేళ రాముడికి ఇష్టపడాలంటే చాలా గొప్ప నేను మెచ్చుకుంటానని మెచ్చేవాడు కదా. కనుక వాళ్ళ యొక్క ధర్మం ఏమిటి? ఏమి ఉన్నది అని నిజం చెప్పాలి అక్కడ. అదే హితం నిజం. అంటే అక్కడ లోకంలో జరిగింది చెప్తే దాన్ని బట్టి రాజులు ఏం చెయ్యాలి అది. మనం ఏదికి శత్రువులు యుద్ధానికి వస్తున్నారు, శత్రుబలం చాలా ఉన్నది అని చెప్తే నాకంటే శత్రువు మెచ్చుకుంటావా అని వాడిని నరికేస్తే అక్కడ అది కాదు. అంటే కనుక రాజు వీడు ఏం చెప్తాడు అక్కడ ఉన్న విషయాన్ని బట్టి ఈ రాజు ఏం చేయాలి? ఓహో అక్కడ శత్రుబలం అంటే మనం ఎట్లా పెంచుకోవాలి, లేదా ఉన్న తక్కువ బలంతో మనం ఎక్కువ ఎట్లా గెలవాలి అని ప్లాన్లు వేసుకోవాలి. తప్పిస్తే నువ్వు నాకు తప్పుడు చెప్తావా, వాడి శత్రువు మెచ్చుకుంటావా అని చెప్పడం అనేది తప్పు. కనుక అట్లా ప్రభువులు అనేటువంటి వాడు ఎవరి చేత వంచనీయులుగడు అనుజీవి అనుసరించి జీవించేవాడు, కింద బ్రతికేవాళ్ళు అందరూ కూడా. రాజు కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుజీవులు ఎవరైతే ఉన్నారో దాంట్లో గూఢచారులు కూడా అంతే. కనుక మేము అనుజీవులమైన వాళ్ళం కనుక అనుజీవుల చేత ప్రభువులు నవంచనీయ. ఎందుకొరకు వాళ్ళు ప్రభువులు ఎట్లాంటి వాళ్ళంటే చారచక్షవ గూఢచారులే నేత్రం కదా. గూఢచారులు తీసుకుంటారు. కళ్ళు మనకు తప్పుడు చెప్తే మన కళ్ళే మనకు సరిగా ఒకటి కూడా చూపిస్తే మనం మోసపోతాం. కనుక ఆ గూఢచారుల నేత్రంగా లేనటువంటి వాళ్ళు ఆ నేత్రాలైనటువంటి గూఢచారులు సరిగా చెప్పాలి, విషయాన్ని అవగాహించేటట్టు చెప్పాలి. కానీ వాళ్ళు మోసం చేయకూడదు కదా. దేంట్లో అంటే పనుల్లో రాజకీయమైనటువంటి కార్యాలు వార్తలు కూడా చేయకూడదు. కనుక అటువంటి యుక్తులైనటువంటి అనుజీవుల చేత ప్రభువులు నవంచనీయ. యుక్తులు అన్నట్టు అంటే యోగ్యమైనటువంటి వాడు లేదా నియమించబడ్డవాడు, అనమాట. నియుక్తులైనటువంటి అనుజీవుల చేత దీంట్లో పనిలో చేసావా అని ఊరికే చేసి వచ్చా అని చెప్పకూడదు. చేశావా లేదా. ఎందుకంటే రాజు కింద ఉన్న వాళ్ళందరూ వాళ్ళతోనే అన్ని పని చేస్తారు. అను కూర్చొని చేయడు కదా, ప్రతి పని చేయడు. కనుక వాళ్ళు నియమిస్తాడు, ఈ పని చేయంటాడు. అవి వాళ్ళు కరెక్ట్గా చెయ్యాలి. అంతేగాని చేయకుండా నేను చేశా అనేటువంటిది
చేయడం అనేది విధి విధానం కాదు. ఇవన్నీ రాజకీయం యొక్క ధర్మాలు ఎట్లా ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ మొదలు పెడుతుంటాడు అని కూడా. అందుకని గూఢచారులు నేతృత్వం అంటే మా ద్వారా మీరు తీసుకునేవాళ్ళు కదా, మేము తప్పుడు చెప్పకూడదు. మా విషయం ఏదో మా ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న విషయాన్ని మీరు చూడాలి. ఒకరొక ఈ విధంగా మిమ్మల్ని వంచడం అని తప్పదు కనుక నేను ఏం చెప్తే అది మీరు సహించాలి. ఇప్పుడు ఒక రకంగా ఇది కఠోరహస్య అనే ఒక పదం చూపిస్తే శ్లోకం అంతా కూడా ముక్తకర్లాగా అనుకోవచ్చు. రాజధర్మాల రాజు ఎట్లా ఉండాలి అని చెప్పేటువంటి ఒక విధ నేను చెప్పుకున్నా ఎట్లా పశ్యంది గంధేన చక్షుర్వ్యో ఇతరే జనా అనేది చెప్పుకున్నాం. దాంట్లో జ్ఞానము చేత పండితులు, ఇక్కడ వేదం చేత కూడా వ్యాఖ్యానం చూడు, వేదై పండిత అని చెప్పాడు. వేదముల చేత పండితులు అంటే వేదముల పండిత లేదా జ్ఞానము చేత శుద్ధి చేత విద్వాంసులు పూజలు చేస్తుంటారు. ఇక ఈ వీళ్ళేమో రాజులేమో చారచక్ష, రాజాన చారచక్ష అని. అట్లానే వీళ్ళేమో ఇతరే జన చారచక్షు, ఇతరులైనటువంటి జనులందరూ కూడా కేవలం ఈ చక్షు ఏది చర్మచక్షు కనుక మామూలుగా కూడా మీరు ఈ విధంగా ఆలోచించేవాడు కనుక మేము చెప్పినటువంటి దాని విషయం ద్వారా మీరు అర్థం చేయాల్సింది. అంతేగాని దాన్ని సహించకుండా ఉండడం పద్ధతి కాదు. ఎందుకంటే మీకు హితకరంగా చెప్పాలంటే అటువంటి వాక్కులు దొరకవు. మనోహరమైనటువంటి రెండు కలిసేటువంటి ఉండవు అని అన్నాడు. అంటే రామాయణం వస్తుంది కదా, ఏంటంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ మా బ్రూయా సత్యమా ప్రియం ప్రియంచ నానృతం భూయాదు ఈశ ధర్మ సనాతన అని. అది జనరల్గా ఎవరికైనా బియ్యంగా మాట్లాడమన్నాడు. బియ్యమంటే సత్యంగా సత్యం మనోహరం, అట్లానే మనోహరంగా సత్యం మాట్లాడేది. అంతేగాని సత్యము ప్రియము రెండు కలిసి దొరకవు. దొరికితే సంతోషమైనటువంటిది. ఎక్కడైతే చెప్తాడో అక్కడ వక్త శ్రోత దుర్లభ అని. చెప్పేవాడు దొరకడు, ఇదేవాడు దొరకడు. ప్రియంగా చెప్పేవాడు దొరకడు, సత్యంగా చెప్పేవాడు దొరకడు, అసత్యం చెప్తే మీదేవాడు దొరకడు. కనుక ఇవి రెండు కష్టాలు అని చెప్పారు. కనుక ఇవి ఈ విధంగా ఉండాలి అని శ్లోకం అని అర్థం. సరే, దీంట్లో మనకు సంతులు సమాసాలు. రడా గారు దానికంటే ముందు ఆచార్య దానికంటే ముందు ఒకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్రియాసు యుక్తై అంటే ఆ వాళ్ళు చేసేటువంటి క్రియల యందు యుక్తై యుక్తి చేత వీళ్ళు నియమించబడ్డారు. క్రియలయందు నియమించబడ్డారు. ఒక్కరు చెప్పండి సార్, ఇద్దరు ఆచార్యులు చెప్తున్నారు కదా, నాకు అది చెవుల్లో రెండు అవుతుంది. నియుక్తులు నియమించబడ్డ అంటే నియుక్తులునే నీ ప్లేస్ యుక్తులు, నీ ఉపసర్గలితే అర్థం కరెక్ట్ వస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే క్రియాసు అంటే క్రియల యందు, యుక్తై అంటే ఏమన్నా వాళ్ళ యొక్క యుక్తుల చేత, యుక్తి చేత గాని చేత గాని. యుక్తి కాదు కదా, యుక్తై అన్నప్పుడు యుక్త శబ్ద అకారాంతం. యుక్తముల చేత, యుక్తులు అంటే యుక్త అంటే నియమించబడ్డవాడు. బడుట అని అర్థం. ఓకే ఓకే, ప్రయోగించబడ్డవాడు అని అర్థం. ప్రయోగం అదే యోగధాతు యుజ్జు. క్రియల యందు నియమించబడిన వారి చేత యుక్తై. ఫలానా పనిలో నేను ఉంచుతామంటే ఆ పని సరిగా చేయాలి. మనం ఏదైతే పనులు అంటే ఒక్కరు కాదు, నియమించబడినటువంటి వాడు కాదు, వారు యుక్తై వారి చేత. అదే కదా నేనేమంటున్నాను. ఓకే ఓకే, అంటే నేను అంటే అర్థం చేసుకునే దానికి అహం ప్రయత్నం కరోమి. వస్తుంది అత్ర సామాన్యవాక్యేన ప్రయుజ్యతే. ఓకే, బహువచన తదర్థమే స్వీకృతం. తత్ర అవగతం మహోదయ, అవగతం. అనుజీవిభిః యుక్తైః అనుజీవిభిః నవంచనీయాః. ఎవరు? ప్రభవః. ఈయన ఒక్కడనే కాదు, ప్రభువులు. ఇదంతా జనరలైజ్డ్.
ఇందులో ఉంది కనుక లాస్ట్ కు అందుకొరకు అని అతః అర్హసి క్షంతుం. ఇక్కడ అతోర్హసి కూడా అతః అర్హసి క్షంతుం ఎవరు ఈ చారుచక్షువులే అతః అందువలన అర్హసి క్షంతుం. వాళ్ళు అసాధువు గాని సాధువు గాని చెప్పినా కూడా వాళ్ళు క్షమించేదానికి అర్హులు, ఎందుకంటే ఉన్నది అన్నట్టు చెప్పాలి కాబట్టి. చెప్తూ కనుక త్వం అర్హసి అన్నాడు అనమాట. జనరల్ వ్యాఖ్య చెప్తూ అంటే సూత్రాన్ని చెప్పి ధర్మబద్ధాన్ని చెప్పి ధర్మ విషయాన్ని చెప్పి కనుక అందుకొరకు నీవు అర్హసి, త్వం అర్హసి, త్వం క్షంతుం అర్హసి. అసాధువా ఏదైనా సాధువుగానే అసాధువుగా నేను చెప్పిన దాన్ని క్షంతుం సహించుకోవడానికి, నేను చెప్పిన దాన్ని విని సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అది నీకు ఇష్టం కావచ్చు కాకపోవచ్చు, నేను చెప్తాను. ఓకే ఓకే రాజే అప్పుడు నృపుడే క్షమించడానికి అర్హుడు అయి ఉన్నావు అని రాజు చెప్తున్నాడు. క్షమించుడు కాదు, క్షమించుడు కూడా కాదు, ఓర్చుకోవడం, సహించుకోవాలి, చెప్పింది విని సహించుకోవాలి. ఓకే క్షంతుం అంటే సహించుకోవాలి, అంటే నువ్వు దాని విషయాన్ని అవగాహన చేసుకోవాలి, అంతేగాని బాధపడమో లేకపోతే దుఃఖించడం కాదు. నన్ను ఆ విషయాన్ని ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అది సహించడానికి ఓకే 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 అవగతం మహోదయ, అవగతం. మీరు సంతులు ప్రభవ అనుజీవిభిః అదొక్కటే అనిపిస్తుందండి. యుక్తైన రూపాలు కూడా ఉంది విసర్గ సంధి. అదే అతః ప్లస్ అర్హసి అతోర్హసి అది కూడా సంధి కదా, విసర్గ సంధి కదా, అక్కడ కూడా ఉన్నది. చారచక్షుషో నవంచనీయ అనే చోట అక్కడ కూడా ఉన్నది. చారచక్షుః చక్షుషో చక్షుషః నీ విసర్గ సంధులే, 3 విసర్గ సంధులే. అజయ్ గారు సమాసాలు చెప్పండి. గురువు గారు చెప్తారా? చారచక్షుషో చక్షుషః నా చక్షుషో నా ఇది. సరే గురువు. రాజయ్య గారు నృపాన్ పాతీతి నృపః ఉపపద సమాసం. బడి చరంతి నృపాన్ పాతీతి నృపః, నృన్ పాతీతి నృపః, నృన్ పాతీతి నృపః. నృ అనే శబ్దం ఉంది. నృ అంటే నరులు, అంతే అంటే నా నరవు నరహ అని అట్లా. అదే నృన్ పాతీతి నృపః ఉపపదం. చరంతీతి చారాః రూపకం ఉపపదం. అదే కుంభం కరోది కుంభకార అన్నట్టు, కుంభం కరోది కుంభకార అన్నట్టు. నూన్ పాతీతి నృపః. సంబుద్ధో నృప అంటే సంబుద్ధో నృప, సంబోధనలో నృప అంతే, ఇది అంతే. అంటే సంబుద్ధి నృప. అది చరంతీతి చారాః, అది ఉపపదమే. అనుసృత్య జీవంతీతి అనుజీవినః, అనుసృత్య జీవంతీతి అనుజీవినః. చారచక్షు చారా ఏవ చక్షుర్యేషాం తే చారచక్షవః. చక్షుషః బహువ్రీహి సమాసం, బహువ్రీహి. అనుసృత్య జీవంతీతి అనుజీవినః, ఇది ఉపపదం అనుకుంటా. అదే హరతీతి హారి, ఇది నీ ఉపపదం గురుగారు, ఉపపదమే అది. అంతే, ఇవే సమాసాలు. హరతీతి హారి, మనసః హరి మనోహరి. అది కూడా ఉంది. అవును, రైటే. మనసః హరి మనోహరి, మనోహారి, మనసః హారి మనోహారి, మనసః హారి మనోహారి. ఇది
షష్ఠి తత్పురుషం ఉమ్, అంతే కదా, అంతే. అంతే షష్ఠి తత్పురుషం. సరే ఇప్పుడు శ్లోకం అయిపోయింది. మళ్ళీ ఒకసారి అందరు రెండు సార్లు చదివితే ఇంకా పోనే టైం మిగులుతుంది కానీ లక్ష్మి గారు చదవండి. గురుగారు క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. అరుణ గారు చదవండి. క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. విజయ్ కుమార్ గారు. క్రియాసు హరి ఓం. క్రియాసు యుక్తైర్నృప చారు చక్షుషో నవంచనీయా క్రియాసు యుక్తైర్నృప చార చక్షుషో నవంచనీయా ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియాసు యుక్తైర్నృప చారు చక్షుషో న వంచనీయా ప్రభవోనుజీవిభిః అతోర్హసి చార చక్షుషో న వంచనీయా ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. అంటే అంటే చదివేటప్పుడే ఆ చదవడంలోనే ఆ శ్లోకం అర్థమైపోతుంది సరిగ్గా చదివితే. అర్థమైనాగా చదివితే ఇంకా మంచిగా అర్థం. అంటే ముందు కొంచెం ప్లాన్ చేసుకుని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ చదివితే ఇప్పుడు దాంట్లో ఉన్న పదాలని ఇంకా స్పష్టంగా అర్థం. ముందు ఒక వేడ అర్థం కాకపోయినా మొదటిసారి కాకపోతే రెండోసారి మనకు అంటే ఇప్పుడు రెండోసారి మనం లాస్ట్ చదివే టైంలో మాత్రం చక్కగా శ్లోకం ఇంకా మంచిగా అర్థం. ముందు శ్లోకంలోనే అన్వయం సరిగా మనకు అర్థంగా కన్ఫ్యూజ్ అయినా తర్వాత రాజయ్య గారు చదవండి. క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయా ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియాసు యుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయా ప్రభవోనుజీవిభిః అతోర్హసి క్షంతుమసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. దీంట్లో మనకు ఈ వ్యాఖ్యానంలో కూడా ఈ వీటికి సంబంధించినటువంటి ఏవైనా అవసరం వచ్చిన ఇప్పుడు దీంట్లో ఇచ్చిన గావ పశ్యంది గంధేన వేదై పశ్యంది తారై పశ్యంది రాజా చక్షుర్భ్యాం ఇతరే జనా అనేటువంటి నీతి వాక్యం. అట్లానే ఇంకోటి ఇచ్చాడు స్వపరమండల కార్యావలోకనే చారా చక్షుంషి క్షితంలో. ఇది నీతి వాక్యామృతం వాక్యం. ఇది స్వపరమండలే కార్యాకార్యావలోకనే చారాశ్చక్షుంషి క్షితిపతీనాం మీ వ్యాఖ్యానంలో కొంచెం తేడా ఉన్నది మా దాంట్లో కదండి. స్వపరమండల కార్యావలోకనే కార్యాకార్యాలే కార్య ఒకటే ఉంది. సరే అది బాగుంది మీరు చెప్పింది.
అదే క్షితి పాలకానం అని మా దాంట్లో ఉంది. వాడాంతరాలు అది మ్మ్. నీతి వాక్యామృతం పుస్తకం పేరు. నీతి వాక్యామృతం అనే దాంట్లో ఉంది అని మల్లినాథుడు మనకు సూచిస్తున్నాడు. మల్లినాథుని వ్యాఖ్యానం కంఠస్థం చేస్తే చదివితే మనకు అనేక శాస్త్రాలు తెలుస్తాయి. అవునవును. మ్మ్. ఇక్కడ చెప్తాడు ఆయన తెలుసు. రెఫరెన్స్. అలానే ఏమేం జరిగాయి ఇప్పుడు చారాహ చరంతీతి చరాహ త ఏవ చారాహ చరంతీతి చరులు చరులే చారులు అది చరంతీతి చరాహనే అది దానికి అదేమిటి వచ్చింది చరే అచ్చుప్రత్యయం వచ్చింది. దీని ద్వారా అచ్చుప్రత్యయం వస్తుంది. అది అజంతాత్ ప్రజ్ఞాదిత్వాద్ అణుప్రత్యయం కూడా వచ్చింది కనుక చార అనేటువంటిది. చక్షురు ఈశాంతే చారచక్షుష తయేవ చక్షు అదే చెరువులు వాళ్ళే చక్షులు గల వాళ్ళు ఎవరైతే వాళ్ళు చారక్షుష అని తదుత్తం అని చెప్పాడు. అంటే దాంట్లో మనకు వ్యాఖ్యానాలు ఎట్లా ఉండాలి అంటే వ్యాకరణాంశాలు ఏవైనా కొటేషన్స్ ఉండడం, అట్లానే అలంకారాలు, ఛందస్సులు, విశిష్టమైనటువంటి అన్నీ కూడా అందించడంలో చాలా బాగుంటుంది ఉంటాయి. మనకు అంటే ఇది కూడా ఒకసారి చూస్తూ ఉండాలి. వాటిని చూస్తుంటే మనకు తెలుస్తుంది ఎట్లా ఉంది. సరే మీరు శైలజ గారు చదవండి 2 సార్లు. క్రియాసుయుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసిక్షन्तు మసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. క్రియాసుయుక్తైర్నృపచార చక్షుషో న వంచనీయాః ప్రభవోనుజీవిభిః అతోర్హసిక్షन्तు మసాధు సాధువా హితం మనోహారి చ దుర్లభం వచః. అంటే ఆపేద్దాం. ఈ హితం మనోహారిచ దుర్లభం వచః అనేది చాలా మంది కోట్ చేస్తుంటారు కదా పండితులు. అదే మర్చిపోయింది. అదే ఇది మనకు దీంట్లో ఇవన్నీ కూడా ఈ రెఫరెన్స్ వాక్యాలు చాలా వస్తాయి. నిన్న కూడా మనం ఏదో చెప్పాం కదా 2వ శ్లోకాలు అది దాంట్లో కూడా హితం అది కూడా ఏది మన 2వ శ్లోకం ప్రవక్తుమిచ్చంతి మృషాహితైషిణః. నహి ప్రవక్తుమిచ్చంతి. అదే అట్లా మనకు చాలా వస్తాయి. దాదాపు 2-3 శ్లోకాలు కూడా వస్తుంది. కనీసం ఒక 20 అయినా ఉంటాయి. మనం కొటేషన్ దాచిపెట్టుకోవచ్చు. కొటేషన్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకునేలాగా ఉంటాయి. యూజ్ చేస్తానికి పనికి వస్తుంది. పరీక్ష దృష్టిని కూడా ఇంపార్టెంట్ ఇస్తాడు. పరీక్షల్లో ఇది ప్రధానం. వాటినే తీసుకొని దేంట్లో సందర్భ వాక్యాలు. ప్రియం ప్రవక్తుమిచ్చంతి మృషా హితైషిణః. అది అదే దీంట్లో ఇది వచ్చింది. ఈ 2 రకాలు కూడా పైన కూడా చెప్పుకోవచ్చు. ఏమిటంటే చారచక్షు నవంచనీయ ప్రభువనుజీవిభిః. ఇది కూడా ఒక వాక్యమే. అది కూడా కరెక్టే. అది కూడా చారచక్షులైన వాళ్ళు తమ సేవకుల చేత వంచబడకూడదు. మనం పని చెప్పారే ఇది బజార్కి వెళ్ళి పని చేసుకురా అంటే మంచిది. దాంట్లో ఎవడో చెప్పాడు అరే ఒక పాన్ తీసుకురారా బగర్కత్తా అని వాడు చెప్పాడట. పోలేదు వాడు ఇంటి దగ్గర బయట కూర్చొని కాసేపు ఏమైపోయా అంటే మొత్తం బజార్ అంతా తిరిగి వచ్చాను బగర్కత్తా పానే లేదంటే అని చెప్పాడు వాడు. బగర్కత్తా అంటే వాడికి తెలియదు. బగర్కత్తా అంటే ఆ కత్త దాని పేరు ఏంటి అది వేయకుండా పాలు తీసుకురావాలి. కాజు వేయకుండా పాలు తీసుకురావాలి. కాజు వేసుకోరు మీద కాజు వేసుకోకుండా తింటారు కనుక బగర్కత్తా అంటే దాంట్లో వేయద్దు అని ఈయన చెప్పాడు. ఈడే వాడు బగర్కత్తా లేదు మొత్తం తిరిగి వచ్చేది అన్ని చోట తిరిగి వచ్చాను పాలు చాలా బీజేపీకి లేదు అన్నాడు. ఇది మోసం చేయడానికి వాడి ఓడు తిరుగుడు ఏదో తిరుగుతూ పట్టుకునే పోయి వస్తా మంచిది అంటాడు. కైంకర్యం అనే ఒక పదం ఉన్నది. కైంకర్యం అంటే ఏది నిజానికి వైద్యం బాగా వాడతారు. కైంకర్యం అనే దానికి అర్థం ఏంటి అంటే దేవుడి సేవ. కైంకరుడు యొక్క భావం కైంకర్యం.
కింకరస్య భావం. ఇంకా రసభావం. అది ఏమైపోయింది, కింకరుడు చేసేటువంటి సేవ అనేది దొంగతనం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు అవి కూడా చేసేవాళ్ళు, భయంకరం చేశారని ఎదుకపోయారు అర్థంలో ఆడుకుంటారు. కొంతమంది అంటే కొంతమంది కొన్ని రకాల అర్థాలు అది బాగా అదవుతుంటుంది. వ్యంగ్యంగా. అంటే ఈ పైన 2 వాక్యాలు, కింది వాక్యం కూడా రెండు దీంట్లో మనం రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. అవును. సరే, శుభోస్తం. స్వస్తి ప్రతాభి పరిపాలయంతాం న్యాయేన ప్రణామః. బ్రాహ్మణేభ్యః శుభోస్తు నిత్యం లోకాః సమస్తాః శుభం భూయాత్. శుభరాత్రి. ధన్యవాదాలు. ప్రణామః. ధన్యవాదాలు. నైవేద్యం. ధన్యవాదాలు. నేను చేస్తున్నాను.